సార్ ఇక్కడ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్స్ మురళీమోహన్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు కదా. సో మీరు ఏ విధంగా సంతోషపడుతున్నారు, మీ హ్యాపీనెస్ ఏంటో మాతో పంచుకుంటారా? నిజంగా మేడం, మీరు అన్నట్టు చాలా గొప్ప యాక్టర్స్ ఇద్దరు కూడా, ఒకరు మురళీమోహన్ గారు, ఒకరు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇద్దరు హీరోలుగా ఎన్నో వందల సినిమాలు చేస్తారు. నాకు తెలిసి అయితే నిజంగా మురళీమోహన్ సార్ కూడా చాలా గొప్ప యాక్టర్, ప్రొడ్యూసర్స్ యాక్టర్. అప్పట్లో ఆయన ఏ సినిమాలు చేసినా హిట్ సినిమాలే. వారాల అబ్బాయి కానీ కొన్ని సినిమాలు చూస్తే ఆయన యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించినటువంటి గొప్ప దర్శకుడు, దిగ్దర్శకుడు మన దాసరి నారాయణరావు. ఆయన బ్యానర్లో ఎన్నో సినిమాలు ఆయన హీరో చేసింది. సో అన్నపూర్ణ స్టూడియో, నాగేశ్వరరావు, అలా ఇన్స్పిరేషన్ తోటి రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి ఈయన హీరో అయ్యి కొన్ని వందల సినిమాలు మరి చాలా యాక్టింగ్ చేశారు. సో మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి గొప్ప యాక్టర్ మురళీమోహన్ గారు. అదేవిధంగా మరొక వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు, నవ్వుల కింగ్ అని చెప్పొచ్చు. సో నవ్వులకి నటకిరీటి. ఆయన చాలా హీరోగా ఎన్నెన్నో సినిమాలు చేశారు. సో ఆ నలుగురు సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఫ్యామిలీలో మనుషులు ఎలా ఉండాలి, ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి. సో అద్భుతంగా ఆ సినిమాకి నంది అవార్డ్స్ కూడా రావడం. సో చాలా అద్భుతంగా ఉంది ఆ సినిమా. అదొక్క సినిమాని కాదు, చాలా సినిమాలకు మనకు యంగ్ హీరోలు ప్రభాస్, నాని, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళందరికీ కూడా ఆయన అన్ని సినిమాల్లో ఫాదర్ రోలు, సో తాత రోల్, రకరకాలుగా ఆయన ఎన్నో మూవీస్లో చేశారు. సరైనలో కావచ్చు, శ్రీమంతుల్లో కావచ్చు, చాలా సినిమాల్లో, మన వెంకటేష్ గారి సినిమాల్లో కావచ్చు, చిరంజీవి గారి సినిమాల్లో కావచ్చు, ఎన్నో అలాంటి స్టార్స్, అందరు స్టార్స్ అమ్మేటటువంటి చేసినటువంటి ఒక గొప్ప యాక్టర్ నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పొచ్చు. మరి నిజంగా వాళ్ళకి పద్మభూషణ్ అవార్డు అంతమందికి ప్రకటించారు. కానీ నిన్న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీద ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మరి అవార్డు మన తెలుగు వాళ్ళు ఇద్దరు ఒకేసారి లెజెండరీ యాక్టర్స్, గత 40 years వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గొప్ప యాక్టర్స్ వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు. మరి నిజంగా వాళ్ళు అవార్డు తీసుకోవడం అనేది చాలా మన తెలుగు చిత్ర పరిశ్రమకే చాలా ప్రౌడ్. సో చాలామంది విషెస్ తెలియజేస్తున్నారు. సో నేనైతే నాకు కూడా చాలా రాజేంద్ర ప్రసాద్ తోటి చాలా సాన్నిధ్యం ఉంది. మేము ఏంటంటే మాకు బల్లెం వినమన్ సార్ ఉండేటోడు. ఆయన ఏ కల్చరల్ ప్రోగ్రామ్ చేసినా ఖచ్చితంగా మన నవ్వుల కింగ్ మరి డాక్టర్ మరి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించేవారు. సో నాకైతే చాలా కొన్ని సినిమాల్లో కూడా సార్ దగ్గరికి వెళ్ళి ఆయన యాక్టింగ్ చేస్తుంటే చూసి నేర్చుకోవడం. సో సార్ పక్కన ఫిలిం ఛాంబర్లో ఒక యాక్టర్ పక్కన ఉండడం, అలాంటి గొప్ప యాక్టర్. ఇంకోటి తెలుగు పైన డిక్షన్ చాలా స్పష్టంగా మాట్లాడేటువంటి ఒక గొప్ప యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. యాక్టింగ్ కూడా ఎమోషనల్ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ ప్రతి ఒక్కటి కూడా పండించినటువంటి ఒక మంచి యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా మంచి యాక్టింగ్. చాలామంది హ్యాపీగా ఉంటున్నారు, ఎందుకంటే ఇద్దరు హానెస్ట్ పర్సన్స్, ఇద్దరు ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేసే పర్సన్స్. ఇంకోటి ఎక్కడ విభేదాలు లేకుండా ఎవరితోటి కూడా ఎలాంటి విభేదాలు లేనటువంటి మంచి యాక్టర్స్ మురళీమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. సో నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. సో వాళ్ళు ఇంకా మంచి సినిమాలు యాక్ట్ చేయాలి. సో మంచి మంచి సినిమాలు యాక్టింగ్ చేస్తే ఇంకా మంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ కూడా వాళ్ళకి రావాలని ఇప్పుడే చిన్న చిన్న సినిమాలు నేను యాక్ట్ చేస్తున్నా. సో యాంకర్గా అందరు ప్రోత్సహిస్తున్నారు. సో మీరు కూడా మమ్మల్ని చాలా ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దిశా టీవీకి. సో థ్యాంక్ యూ సో మచ్.